రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2 ఎంపీ స్థానాలను మాత్రమే గెలవబోతుందని ఒక బీజేపీ అభ్యర్థి, ఒక బీజేపీ నేత చేయించినటువంటి సర్వేలో ఇది వెల్లడైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 2 ఎంపీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకోబోతోందా? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 2 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకోబోతుందని ఒక బీజేపీ నేత చేయించినటువంటి సర్వేలో వెల్లడైంది ఈ అంశం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? నిజంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 2 స్థానాలే రాబోతున్నాయా? ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఫస్ట్ సర్వే రిపోర్ట్ గురించి చూస్తే కనుక సీఎం రమేష్ గారు ఈ సర్వే రిపోర్ట్ చేయించినట్టున్నారు. ఆయనకి ఇంతకుముందు ఈ సర్వేస్ చేయడంలో అనుభవం ఎంత ఉంది, ఇంతకుముందు చేసినటువంటి సర్వేస్లో ఆయనవి ఎంతవరకు కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చినాయి అన్న దాని మీద కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో నాకు కొంచెం ఐడియా లేదు ఇంతకుముందు ఆయన ఏమన్నా చేయించారో లేదో. ఇప్పుడు చేయించిన దాని ప్రకారం ఆయన వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, ఆయన సర్వేని పక్కన పెడితే కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంపీ ఎలక్షన్స్ అంటే 2 ఎంపీస్ అంటున్నారు కాబట్టి అవుట్ ఆఫ్ 25 2 ఎంపీస్ మాత్రమే గెలుపొందుతారు అని చెప్పిన సందర్భంలో హీ మైట్ బి రైట్. 1-2 ఎక్కువ రావచ్చు, 1-2 అసలు రాకపోవచ్చు, మేబీ 1 రావచ్చు, లేదంటే 3 రావచ్చు. ఈ రేషియోలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు జస్ట్ 1, 2, 3 చెప్తున్నానంటే వాళ్ళు ఈ రోజున ఓవరాల్గా ఎలా చేస్తారంటానండి, ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు రీజనల్ పార్టీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కడైనా ఎనీ స్టేట్ రీజనల్ పార్టీస్కి ఎందుకు ఇస్తారంటే ప్రిఫరెన్స్, వాళ్ళు రీజనల్ పార్టీస్కి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ అవగాహన కానీ రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి సమస్యల గురించి, అక్కడ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రానికి ఏ విధంగా చేస్తే మేలు చేకూరుతుంది, ఏ ప్రాజెక్టులు రాష్ట్రానికి అవసరం అనేది రీజనల్ పార్టీస్కి ఎక్కువ అవగాహన ఉంటుంది, ఎక్కువ అభిమానం ఉంటుంది. మన సొంత రాష్ట్రానికి ఏదన్నా చెయ్యాలి అనే తపన చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్స్కి ఉంటుంది వెన్ యూ కంపేర్ విత్ ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. కమింగ్ టు నేషనల్ పార్టీస్, నేషనల్ పార్టీని రిప్రజెంట్ చేసే లీడర్స్ కూడా ప్రతి రాష్ట్రంలో ఉంటారు. కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ రిలేటెడ్ టు నేషనల్ పార్టీస్ వాళ్ళకు కూడా సమస్యల మీద అవగాహన ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆల్సో లీడర్స్. వాళ్ళకి సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. ఎంతో కొంత ప్రజలకు చెయ్యాలి అనే చిత్తశుద్ధి అపోజిషన్ లీడర్స్కి అందరికీ ఉంటుంది. రాష్ట్రానికి చెందిన ప్రతి నాయకత్వానికి ఆ ఫీలింగ్స్ అనేవి ఉండడం క్వైట్ కామన్. వేరాస్ ఇక్కడికి వచ్చేసరికి, సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి, ఒక రాష్ట్రంలో ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తే కనుక అన్ని రాష్ట్రాలకి వర్తింపజేయాల్సి వస్తుందనే ఒక భావన నేషనల్ పార్టీస్లో ఉంటుంది. సో అందుకని ఏంటంటే జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో రీజనల్ పార్టీస్కి ప్రజలు పట్టం కడతారు. సో రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా టీడీపీకి అండ్ కో అలయన్స్కి అవకాశాలు ఉన్నాయని సర్వే రిపోర్ట్స్ అందరూ చెప్తున్నారు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి జనరల్గా ఈ రోజునున్న పరిస్థితి చూస్తే కనుక మోడీ గారు ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా భారతదేశాన్ని కొన్ని స్టెప్స్ పైకి ఎక్కిచ్చారు. ఈ రోజున ఇండియా అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్లో ఇండియా నుంచి మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వేరే అవర్ నైబర్ కంట్రీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే మన ఇండియా మేధావులు ప్రపంచ దేశాల్లో మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి మేధావులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ని ప్రభావితం చేయగలుగుతున్నారు, ఆర్థికంగా ఎకనామిక్గా కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఇండియన్స్ ఉన్నారు.
దట్ ఈస్ ద రీజన్ మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ డయాస్ఫోరాకి వెళ్తే అపూర్వమైన స్పందన ఆయనకి లభిస్తుంది. సో ఇక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీతో ఎలయన్స్ అయి ఉంది టీడీపీ జనసేన. సో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ సౌత్లోనే చాలా తక్కువ ఉంది. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఇంకా తక్కువ ఉంది. సో దే వాంట్ టు డెవలప్ దేర్ ఓట్ షేర్, వాళ్ళని ఓట్ షేర్ని పెంచుకోవాలనే ప్రాసెస్లో భాగంగా ఎలయన్స్ ఉండొచ్చు. బికాజ్ ఇక్కడ రెండు రీజనల్ పార్టీస్లో టీడీపీ వెరీ స్ట్రాంగ్, అఫ్ కోర్స్ జనసేన ఆల్సో స్లోలీ స్ట్రాంగ్ పార్టీగా మారింది ఇప్పుడు జనసేన కూడా. సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి హయ్యెస్ట్ ఎంపీ సీట్లు ఇస్తే గనక ఆల్రెడీ అసెంబ్లీకి డిసైడ్ అయిన వాళ్ళు ఇదే ఎంపీ సీట్లని ఇస్తే గనక ఈ రోజునున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సీట్లు టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, ఎక్కువ టీడీపీకి ఇస్తే కనుక సెంట్రల్లో మనం ఫైట్ చేయొచ్చు. మన ఇష్యూస్ గురించి మనకున్న బలాన్ని బట్టి మనం వీ కెన్ డిమాండ్, మేము ఇంతమంది ఎంపీలని సపోర్ట్ ఇస్తాము, మీరు సపోర్ట్ ఇస్తే మాకు పోలవరంకి ఎన్ని నిధులు ఇస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే విశాఖ ఉక్కు కానీ, ఈ సముద్ర తీరం వైపు ఉన్న అలా మొత్తం బిజినెస్ లైన్ ఉంది కోస్తా తీరం. సో ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తావించడానికి తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఎంపీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జనసేన, బీజేపీకి కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తే మనకేంటి లాభం. ఒకటి వాళ్ళు క్లియర్గా డిసైడ్ అయిపోయారండి అసెంబ్లీ ఎలక్షన్స్. ఎంపీ ఎలక్షన్స్ వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారు. పైన బీజేపీ, మోడీ గారు ఈ రోజున ఉక్రెయిన్ అండ్ రష్యా రెండు రాష్ట్రాలు మోడీ గారిని ఇన్వైట్ చేశారు పీస్ సెటిల్మెంట్ కోసం. ఈ రెండు కూడా ఇవన్నీ చాలా ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చూస్తే మీరు మనం ఎలా అంటే బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాము మోడీ గారికి. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు మెయింటైన్ రిలేషన్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. అట్ ద సేమ్ టైం ఒకళ్ళకి పాము వీడడం అంటే కర్రకిది సంథింగ్ ఏదో సామెత ఉంది కదా, అట్లా చేస్తున్న ప్రాసెస్లో ఈ ఉక్రెయిన్ రష్యా కానీ, ఇజ్రాయిల్ హమాస్ కానీ ఇవన్నీ జరుగుతున్న గొడవల్లో మనము స్టేబుల్గా ఉండాలి. యునైటెడ్ నేషన్స్లో జరిగే ఓటింగ్లో పాల్గొనకపోవడం, తటస్థంగా ఉండడం, అట్ ద సేమ్ టైం అవర్ కంట్రీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసింది బీజేపీ గవర్నమెంట్, ఎస్పెషల్లీ మోడీ గారి గవర్నమెంట్. ఇవన్నీ ఈ రోజున ఆలోచిస్తారు. సో ఇప్పుడు టీడీపీకి వేసినా కూడా సపోర్ట్ బీజేపీకి ఉంటుంది, అలయన్స్లో ఉంది కాబట్టి. సో రాష్ట్రానికి కూడా ప్రయోజనాలు జరుగుతాయి అనే ప్రాసెస్లో భాగంగా టీడీపీకి అండ్ ఎలయన్స్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 1-2 వస్తాయని ఎందుకు చెప్తున్నానంటే, మీకు 23 సీట్లు ఇచ్చారు, రాజ్యసభతో వాళ్ళతో కలుపుకుంటే 30. మీరు ఇన్ని ఇచ్చినా కూడా ఏ రోజునన్నా ఈ పార్లమెంట్లో ఈ 5 ఏళ్ల నుంచి మీరు ఎప్పుడన్నా గట్టిగా ఫైట్ చేశారా? మాకు ఈ ఇష్యూస్ మీద లేవు, మాకు ఆంధ్రప్రదేశ్ గురించి మీరు బడ్జెట్లోనే పెట్టలేదు. మీరు బడ్జెట్లో పెట్టకపోతే ఫైట్ చేయాలి కదా, మీకు ఉంది కదా, నెంబర్ ఉంది కదా పార్లమెంట్లో. మీరు ఎప్పుడన్నా ఫైట్ చేశారా? బడ్జెట్లో పెట్టించాలి కదా. 25కి 25 ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు ఉంచుతా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమని మెడలు ఉంచుతాను, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. అసలు ఒక్క రోజు గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడారండి? ఎందుకు? అండ్ వైఎస్ఆర్సీపీకి మళ్ళా 23 ఎంపీలు ఇస్తేనే ఏమీ పోయాడు ఆయన, రేపు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఇంత ఆలోచన చేస్తారంటే ఎడ్యుకేటెడ్స్ బీటౌన్ కొంత ఆలోచన ఈ విధంగా చేస్తారు. ఎవరికేస్తే మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిగా ఉంటుంది అనే ఆలోచన విధానంలో చూస్తే వైఎస్ఆర్సీపీకి 0 మార్కులు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు నెంబర్ ఇచ్చినా కూడా ఫైట్ చేయలే, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు. సో అందుకని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఎంపీలను ఇచ్చిన వేస్ట్, రూల్డ్ అవుట్ అని చెప్పి పక్కన పెట్టేస్తారు. మిగిలింది అలయన్స్. ఈ అలయన్స్లో భాగంగా ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు అనేది చూస్తే అగ్రభాగాన టీడీపీ ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ రీజనల్ పార్టీ. అండ్ అలయన్స్ విత్ బీజేపీ అండ్ జనసేన ఓటింగ్ కలిసి వస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా వేయడానికి ఏంటంటే రేపు ఫ్యూచర్లో మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడతారు, ఏమన్నా తీసుకురావాలన్న ప్రాజెక్ట్స్ కానీ, సపోర్ట్ కేంద్ర
ప్రభుత్వం సహాయం లేకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఇట్ షుడ్ బి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలండి. కేంద్ర రాష్ట్రాల పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా అది ఎలక్షన్ల వరకే. ఆ తర్వాత కలిసి పని చేయక తప్పనిసరి పరిస్థితి. కలిసే పని చేయాలి, కలిసే ముందుకెళ్ళాలి. రాష్ట్రాల అభివృద్ధితోనే భారతదేశం అభివృద్ధి ముడిపడి ఉంది. ఇది కాదనలేని సత్యం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.